వెల్కమ్ టు క్రికెట్ ఏపీఎస్సి పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్లో ఫోర్త్ డేకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సిలబస్ని అబ్జర్వ్ చేద్దాం. సో 10 పాయింట్స్ సిలబస్ ఇది. సో ఒకటి నేను ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఒక ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అనేది మన మైండ్లో ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే నియర్లీ 20-30% ఆ ఎగ్జామ్లో మనం విజయం సాధించినట్లే. సో ప్రిపరేషన్లో ముందు మనం స్టార్ట్ చేయాలి, ముందు సిలబస్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. సో ఈ సిలబస్లో నేను చెప్పాను, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. 1 నుంచి 8 వరకు ఈచ్ 5 క్వశ్చన్స్ చొప్పున నేను మీకు ఇస్తాను. సో మొత్తం మనకు 10 టాపిక్స్ అవుతాయి. ఇక్కడ 8 ఉన్నాయి కదా, 10 ఎలా అయ్యాయి అంటే, ఫస్ట్ టాపిక్లో నేను ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, సో అలా 3 కేటగిరీస్ చేశాను. సో అలా 10 అవుతాయి. సో 10 ఇంటూ ఈచ్ 5 క్వశ్చన్స్, మొత్తం కలిపి 50 క్వశ్చన్స్ని గత 3 రోజులుగా ఇస్తున్నాను. సో ఈరోజు 4th డే. సో లెట్ స్టార్ట్ ద ఫస్ట్ టాపిక్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 80వ ఐక్యరాజ్య సమితి ప్రధాన అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, అన్నాలేనా బేర్బాక్. హూ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ 80th యుఎన్ జనరల్ అసెంబ్లీ? ఆన్సర్, అన్నాలేనా బేర్బాక్. సెకండ్ క్వశ్చన్, 34 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాత దేశంగా జపాన్ను అధిగమించిన దేశం ఏది? ఆన్సర్, జర్మనీ. Which country overtook Japan as the world's largest creditor after 34 years? Answer, Germany. Next question. Who was elected as a South Korea's president after Yoon Suk Yeol's removal? Answer, Lee Ja-myung అన్నమాట. సో ఈ యూన్ సుక్ యుల్ తొలగింపుకు తరువాత దక్షిణ కొరియా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే లీ జే-మ్యూంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 50.89% ఓట్లతో పోలాండ్ రాష్ట్రపతి పదవిని గెలుచుకున్నది ఎవరు? కరోల్ నవ్రోకి. తర్వాత హూ వన్ పోలాండ్స్ ప్రెసిడెన్సీ విత్ 50.89% ఓట్? ఆన్సర్, కరోల్ నవ్రోకి. సో 5th క్వశ్చన్, మత్స్యకార సబ్సిడీల ఒప్పందాన్ని ఆమోదించిన 101వ WTO సభ్య దేశంగా మారిన దేశం ఏది అంటే నికరాగువా. విచ్ కంట్రీ బికేమ్ ద 101st WTO member to accept fisheries subsidies agreement? ఆన్సర్, నికరాగువా. సో ఇంతటితో మనకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పూర్తయిపోయాయి. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే QSIM Cloud. What is the name of India's first quantum computing cloud platform? Answer, QSIM Cloud. సెకండ్ క్వశ్చన్, 2025లో మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన పథకం ఏది? ఆన్సర్, నారీ శక్తి ఉద్యమ్ యోజన. What scheme was launched to promote women-led startups in 2025? ఆన్సర్, నారీ శక్తి ఉద్యమ్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల అంచనా ఎంత? ఆన్సర్, $900 బిలియన్ అమెరికన్ డాలర్లు. వాట్ ఈస్ ద ఇండియాస్ projected export target for financial year 26 is? ఆన్సర్, $900 బిలియన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2036లో భారత్ ఆతిథ్యం ఇవ్వబోయే ప్రధాన క్రీడా కార్యక్రమం ఏది? సమ్మర్ ఒలింపిక్ క్రీడలు. వాట్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ విల్ ఇండియా హోస్ట్ ఇన్ 2036? ఆన్సర్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025లో అగ్రస్థానం సాధించిన భారతీయ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్, IIT బొంబాయి. Which Indian university
topped the QS Asia University Rankings 2025? ఆన్సర్ ఐఐటి బాంబే. సో ఇంతటితో నేషనల్ కరెంట్ అఫైర్స్ సెకండ్ టాపిక్ కూడా పూర్తయింది. లెట్స్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ నగరానికి మార్చింది? ఆన్సర్ విజయవాడ. సో టు విచ్ సిటీ డిడ్ ఆర్బిఐ షిఫ్ట్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్? ఆన్సర్ విజయవాడ. సెకండ్ క్వశ్చన్, మందగమన విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమం ఏమిటి? విద్యాశక్తి. వాట్ డిజిటల్ ఇనిషియేటివ్ డిడ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్ ఫర్ స్లో లెర్నర్స్? ఆన్సర్ విద్యాశక్తి. మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడిన భారతదేశపు తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ పేరు ఏమిటి? ఆన్సర్ క్రియేటర్ ల్యాండ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ క్రియేటర్ ల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక శక్తి సముదాయాన్ని నిర్మిస్తున్న కంపెనీ ఏది అంటే రెన్యూ పవర్. విచ్ కంపెనీ ఈస్ బిల్డింగ్ ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ రెన్యూ పవర్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశ హైడ్రో పవర్ విస్తరణకు నాయకత్వం వహించే రాష్ట్రాలు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర. విచ్ స్టేట్స్ విల్ లీడ్ ఇండియాస్ హైడ్రో పవర్ ఎక్స్పాన్షన్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ మనకు మూడు అయిపోయాయి. ఇప్పుడు ఫోర్త్లోకి వెళ్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి సెర్చ్ ఇంజిన్ ఏది? ఆన్సర్ ఆర్కీ. 1990లో స్టార్ట్ అయింది అది. ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆర్చి. సో 1990లో. తర్వాత గూగుల్ కానీ మిగిలినవన్నీ వచ్చాయి. సో ఫస్ట్ మాత్రం ఆర్కీ. సెకండ్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ ను ఎవరు ఆవిష్కరించారు అంటే టిమ్ బెర్నర్స్-లీ. వరల్డ్ వైడ్ వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ క్వశ్చన్, క్యాప్చా ఉపయోగం ఏమిటి అంటే మనుషులను బోట్స్ నుండి వేరు చేయడం. ఓకే, సో క్యాప్చా ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్టింగ్విషింగ్ హ్యూమన్స్ ఫ్రమ్ బోట్స్. ఫోర్త్ క్వశ్చన్, 5G అంటే ఏమిటి? 5వ తరం మొబైల్ నెట్వర్క్. 5G స్టాండ్స్ ఫర్ ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్. ఫిఫ్త్ క్వశ్చన్, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఆన్సర్ విక్రమ్ సారాభాయ్. సో 4 టాపిక్స్ పూర్తయ్యాయి. లెట్స్ గో టు ఫిఫ్త్ టాపిక్, హిస్టరీ. ఫస్ట్ క్వశ్చన్, గాంధీకి మహాత్మా బిరుదు ఇచ్చిన వారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. హూ గేవ్ ద టైటిల్ మహాత్మా టు గాంధీ? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు నెపోలియన్ గా పేరుగాంచిన వారు ఎవరు? సముద్రగుప్తుడు. హూ ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సముద్రగుప్త. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి ఎవరు? బాబర్. హూ వాజ్ ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్? ఆన్సర్ బాబర్. ఫోర్త్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుకు ఝాన్సీలో నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ రాణి లక్ష్మీబాయి. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ ఝాన్సీ? ఆన్సర్ రాణి లక్ష్మీబాయి. ఫిఫ్త్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డబ్ల్యూసి బెనర్జీ. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆన్సర్ డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్, జోగ్రఫీ. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భూమిపై పగలు రాత్రిని విడదీసే గీత ఏది? ఆన్సర్ టర్మినేటర్ లైన్. ఇది చాలా చాలా ముఖ్యమైన బిట్ అండి. సో టర్మినేటర్ లైన్, ద లైన్ డివైడింగ్ ద డే అండ్ నైట్ ఆన్ అర్త్ ఈస్ కాల్డ్ టర్మినేటర్ లైన్. సెకండ్ క్వశ్చన్, సౌరమండలంలోనే అత్యధిక వేడిగల గ్రహం ఏది అంటే ఆన్సర్ శుక్రుడు. హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వర్షాకాలానికి ప్రధాన కారణం భూమి సముద్రాల అసమాన ఉష్ణోగ్రత. ఇండియన్ మాన్సూన్ ఈజ్ కాజ్డ్ బై డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే లోతైన సముద్ర గుంత ఏది అంటే మారియానా ట్రెంచ్. డీపెస్ట్ ఓషన్ ట్రెంచ్ ఈజ్ మారియానా ట్రెంచ్.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇన్ జాగ్రఫీ. ప్రపంచంలోనే పొడవైన నది ఏది? నైల్ నది. లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ నైల్ రివర్. సో లెట్స్ మూవ్ టు పాలిటీ. సెవెంత్ టాపిక్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ స్టేట్? ఆన్సర్ ఆర్టికల్ 356. సెకండ్ క్వశ్చన్. రాజ్యాంగపు హృదయం మరియు ఆత్మగా పిలువబడే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 32. విచ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఆర్టికల్ 32. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, చట్టం ముందు సమానత్వాన్ని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆర్టికల్ 14. ఆర్టికల్ 14. విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ఈక్వాలిటీ? ఆన్సర్ ఆర్టికల్ 14. ఫోర్త్ క్వశ్చన్. ప్రపంచంలోనే పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగం. విచ్ ఈస్ ద లాంగెస్ట్ written constitution in the world is a Indian constitution. ఫిఫ్త్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి అంటే 3వ భాగంలో ఉన్నాయి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? ఆన్సర్ పార్ట్ 3. సో పార్ట్ కూడా పూర్తయింది. లెట్స్ మూవ్ టు ఎకానమీ. అండ్ భారత ఆర్థిక శాస్త్ర తండ్రి ఎవరు? దాదాబాయ్ నవరోజీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్స్. ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. సెకండ్ క్వశ్చన్. భారత వైట్ రెవల్యూషన్ తండ్రి ఎవరు? వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఆన్సర్ వర్గీస్ కురియన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి బడ్జెట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ 1860 జేమ్స్ విల్సన్ ద్వారా. ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ వాజ్ presented in which year? Answer 1860 by James Wilson. Next question. స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆర్కే షణ్ముఖం చెట్టి 1947. ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా presented by ఆర్కే షణ్ముఖం చెట్టి 1947. ఇక్కడ 3వ బిట్‌కి 4వ బిట్‌కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. అది దయచేసి మీరు కాస్త కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ భారతదేశంలో మొదటి బడ్జెట్ వేరు, భారతదేశపు మొదటి బడ్జెట్ వేరు. సో ఇది మనకు ఇండిపెండెన్స్ రాకముందు పెట్టిన బడ్జెట్ ఇది. ఇది ఇండిపెండెన్స్ వచ్చాక చేసిన మొదటి బడ్జెట్ ఇది. సో ఆ క్వెషన్స్‌లో అడిగే తీరులో కూడా మనకు ఆన్సర్ మనకు తెలిసి ఉన్నా కూడా మనం పొరపాటు చేసే అవకాశం చాలా వరకు ఉంటది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 క్వెషన్సే. సో అంటే ఇండియా ఈ యొక్క అంటే మన ఈ ల్యాండ్ మీద ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు అంటే 1860లో. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ ఎప్పుడు అంటే 1947లో. సో ఆ డిఫరెన్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఫిఫ్త్ క్వెషన్. భారతదేశపు అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎకానమీ కూడా పూర్తయింది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్‌లోకి వెళ్దాం. అందులో ఫస్ట్ క్వెషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని పరిచయం చేసినది ఎవరు? బ్రుంట్‌ల్యాండ్ కమిషన్. తర్వాత హూ కాయిన్డ్ ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? బ్రుంట్‌ల్యాండ్ కమిషన్. తర్వాత సెకండ్ బిట్. బ్రుంట్‌ల్యాండ్ నివేదిక ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆన్సర్ 1987. 1987లో. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద బ్రుంట్‌ల్యాండ్ రిపోర్ట్ పబ్లిష్డ్? ఆన్సర్ 1987. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బ్రుంట్‌ల్యాండ్ రిపోర్ట్? అవర్ కామన్ ఫ్యూచర్. బ్రుంట్‌ల్యాండ్ నివేదిక శీర్షిక ఏమిటి? అవర్ కామన్ ఫ్యూచర్ అన్నమాట. సో ఈ యొక్క బ్రుంట్‌ల్యాండ్ రిపోర్ట్ అన్నది వాళ్ళు 1987లో ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ యొక్క టైటిల్ అవర్ కామన్ ఫ్యూచర్. అందులో ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాళ్ళు ఆ రిపోర్ట్‌లో వాడారు. సో అప్పటి నుంచి ఆ పదం అందుబాటులోకి వచ్చింది. సో ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదం వచ్చింది కాబట్టి దానికి మీనింగ్ ఏంటంటే మనం బాగుండాలి. మనం బాగుండాలి. మనం ఎంత బాగుండాలి అంటే మనకు ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే మనము బతకడానికి ఇప్పుడు వాటర్ కానీ నెక్స్ట్ మిగిలిన ఇప్పుడు పెట్రోల్ కానీ సో ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవి మనకు ఎంతైతే అవసరమవుతాయో అంత వాడుకొని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అలాగే ఇవ్వగలగాలి.
సో దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనం ఎంత వాడుకుంటామో వాడుకోవాలి. కానీ ఫ్యూచర్ నెక్స్ట్ రాబోయే తరాల వాళ్ళకి, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. అలా మనము ఇంప్రూవ్ అయితే ఆ ఇంప్రూవ్‌మెంట్‌నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తారనమాట. సో 3 పూర్తయ్యాయి. ఫోర్త్ క్వెషన్, వాట్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క 3 స్తంభాలు ఏవి? ఆర్థిక, సామాజిక, పర్యావరణం. ఫిఫ్త్ క్వెషన్, 2015లో ఎండీజీస్‌ను ఏవి భర్తీ చేశాయి? ఆన్సర్ ఎస్‌డీజీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో అప్పటిదాకా ఎండీజీస్ ఉన్నాయి. బట్ 2015లో ఎండీజీస్ ప్లేస్‌లో ఎస్‌డీజీస్ వచ్చాయన్నమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వెషన్, వెయిట్ ఎ మినిట్. ఫైన్. లాస్ట్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అందులో ఫస్ట్ క్వెషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఎన్ఐడిఎం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఆన్సర్ న్యూఢిల్లీ. సెకండ్ క్వెషన్, అత్యధిక తుఫాన్లను ఎదుర్కొనే భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ ఫేసెస్ మ్యాక్సిమం సైక్లోన్స్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వెషన్, భోపాల్ గ్యాస్ విషాదంలో లీక్ అయిన వాయువు ఏది? ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్, ఎంఐసి. విచ్ గ్యాస్ లీక్డ్ ఇన్ ద భోపాల్ ట్రాజెడీ? ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్. నన్ను నమ్మండి, ఈ బిట్ చాలా సార్లు అడిగారు గ్రూప్స్‌లోనే. అండ్ గ్రూప్స్‌లోనే అడిగారు చాలా సార్లు. అండ్ గ్రూప్స్‌తో కాకుండా మిగిలిన బయట ఇలాంటి కోర్ట్ ఎగ్జామ్స్ కానీ, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్‌లో కానీ, జనరల్ అవేర్‌నెస్ కేటగిరీలో చాలా సార్లు నియర్లీ నేను అబ్జర్వ్ చేసి, అంటే ఇలాంటి ఒక సిరీస్ నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 2, 3 నెలల ముందు నేను స్టడీ చేస్తున్నప్పుడు ఈవెన్ ఒక 50, 60 సార్లు ఈ బిట్ చూశాను నేను. చాలా సార్లు అడిగారు ఈ బిట్. సేమ్ ఇదే టాపిక్కే. భోపాల్ గ్యాస్ విషాదంలో లీక్ అయిన వాయువు ఏది? ఇదే మెయిన్ మ్యాటర్‌తో ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్. చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయిన బిట్ ఇది. ఫోర్త్ క్వెషన్, వాయు పీడనాన్ని కొలిచే పరికరం ఏది? ఆన్సర్ బారోమీటర్. విచ్ ఇన్‌స్ట్రుమెంట్ మెజర్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? ఆన్సర్ బారోమీటర్. అండ్ ఫిఫ్త్ క్వెషన్, ఆపద మిత్ర పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఆపద మిత్ర స్కీమ్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇంతటితో మనకు 10 టాపిక్స్‌కి సంబంధించి ఈచ్ 5 చొప్పున 51 లైనర్స్ ఇంతటితో పూర్తయ్యాయి. సో చాలా చాలా ప్రీషియస్ వీడియోస్ ఇవి. అండ్ కేవలం మీరు ఒక 20 నిమిషాల్లోనే మొత్తం పేపర్ 1లో ఉన్న ముఖ్యమైన సారాన్నంతా మీరు ఒకసారి రివైజ్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలి, వాళ్ళకు ఉపయోగపడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.